విశాఖ జిల్లా మాడల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బుడిముత్యాల నాయుడు ఈరోజు మాడల్ నియోజకవర్గంలో సాక్షి తరపున విఐపి రిపోర్టర్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఏవేవి అమలు కాలేదు దాని మీద ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలతో ఇప్పుడు డ్వాక్రా రుణాల గురించి మాట్లాడతాము. డ్వాక్రా రుణం అంటే మేము అందరం తీసుకున్నామండి, చాలా మందివి. కానీ రుణమాఫీ చేస్తామన్నారు, అయినా సరే చేయలేదు. 10,000 కూడా వేస్తామన్నారు, అయినా చేయలేదు. అయినా 10,000 అంటే ఏమాత్రం ప్రజలేమో చాలా మంది అంటున్నారు 10,000 ఏమాత్రం తగ్గిస్తామంటున్నారు. అలాగని రుణమాఫీ అంటే పూర్తి చెయ్యండి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. రుణమాఫీ ఎవరు చేస్తామని చెప్పారు? ఎంత 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 చేస్తామని చెప్పారు? ఎంత అప్పున్నా సరే డ్వాక్రా మహిళలందరికీ చేస్తామన్నారు కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం కంపల్సరీగా చేస్తామన్నారు, అయినా సరే చేయలేదు. ఇప్పటి వరకు ఏమైనా చేశారా లేదా? ఇప్పటి వరకు ఏమీ చెయ్యలేదు కూడా. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎప్పుడు చేస్తారని ఎదురు కూడా చూస్తున్నారు, అయినా చేయలేదు. ఇంకా పొదుపులో డబ్బులు కూడా రాజేసుకున్నారండి. ఇప్పటి వరకు వడ్డీ కూడా ఉండదన్నారు, కట్టొద్దని వాళ్ళ పొదుపులో డబ్బులు మొత్తం అంతా రాజేసుకున్నారు. బ్యాంక్ వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారమ్మా? డబ్బులు కూడా రాజేసుకున్నారు పొదుపుల్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చెప్తున్నారంటే మీకు ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు, మేము ఇప్పుడు ఎందుకు కట్టాలి, పొదుపు కట్టినా మేము కట్టించుకోము, అప్పు మొత్తం పొదుపు తింటే అది అప్పుడే కట్టించుకుంటాం అంటున్నారు. వాళ్ళు ఎవరు చెప్పారు మీకు కడతామని? అప్పుడు మాకేం కాగితాలు రాలేదని బ్యాంక్ వాళ్ళు అంటున్నారు. ఇంకేమి ఇంకా పట్టుకెళ్తే వాళ్ళు కట్టించుకోవట్లేదు. కొడుతుంటే ఏమంటున్నారంటే అప్పు చాలా ఉంది కదమ్మా, అది ఇది కలిపి కట్టండి అని అడుగుతున్నారు. పొదుపు కూడా కట్టించుకోవడం లేదు. ఇప్పుడు అప్పున్నది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ రెండు మధ్యలో ఎలాగా మాఫీ చేస్తామని అన్నారనేసి ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది. ఇంకా మరి బ్యాంకులకి వెళ్తే మీకు గతంలో ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నది, ఇప్పుడు ఏ విధమైన గౌరవం ఉన్నది చెప్పండి. మహిళలు వెళ్ళారంటే వాళ్ళు ఏమంటున్నారు, పైకి పండి ఇప్పుడేంటమ్మా ఈ పొదుపు ఒకటి తెచ్చి కట్టి మా మొహం మీద ఎందుకు పడేస్తున్నారు, పైకి వెళ్ళిపండి అని తగిలేస్తున్నారు. అయినా బ్యాంకులు అసలు పట్టించుకోవడమే లేదు. మహిళలు అంటే మహిళ లేకుండా బ్యాంక్ ఎలాగ వచ్చిందండి? బ్యాంక్ మేముంటే కదా బ్యాంకులు ఉన్నాయి. కనీసం వెళ్ళామంటే రెస్పాన్స్ ఉండదు, పైకి పంపని చెప్తారు ఏమన్నా సరే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు మీ డ్వాక్రా వాళ్ళు ఏ విధంగా చూసేవారమ్మా? అప్పుడు బాగానే ఉండేదండి, గౌరవించేవారు, ఎల్లంటనే కట్టించుకునేవారు, బాగానే చూసేవారండి. ఇప్పుడు ఎల్లంటనే కూడా అసలు పట్టించుకోవట్లేదండి. మేమిచ్చాం కానీ బ్యాంకులోను చంద్రబాబు నాయుడు వచ్చి ఇవ్వలేదు కదండి. అప్పుడు వచ్చినప్పుడు అతనే మాఫీ చేసినప్పుడు అప్పుడే మాఫీ చేస్తాం, ఇప్పుడు మాత్రం మేము ఇచ్చిన డబ్బులు మీరే కట్టండి అని చెప్తున్నారండి. గతంలో ఇచ్చినటువంటి రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పేసి అంటే తెలుగుదేశానికి ఓట్లేసాము. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలన్నీ కూడా మాఫీ చేయకుండా బ్యాంకుల నుంచి నోటీసులు పంపించి వాళ్ళ పొదుపు డబ్బులు కూడా కట్టించుకునేటువంటి పరిస్థితులు చెప్తున్నారండి. చేస్తామని అన్నారు, కనీసం దాని గురించి పట్టించుకోవడం లేదు. దాని ఏమన్నా సరే ఏమంటున్నారు, ఏమ్మా వేసాము వేస్తామని అంటున్నారు కానీ ఇప్పటికి వచ్చి వేయలేదు. 70,000 ఉండేదండి. 70,000కి 38,000 వడ్డీ వేసిన, నచ్చ 800 వడ్డీ వేసాను. మాదేమో నచ్చ 500 వడ్డీ పొదుపు ఉందండి. పొదుపే ఎక్కువ ఉండేదండి, అప్పే తక్కువ ఉండేది. దాని మీద ఇప్పుడు అప్పే ఎక్కువైపోయింది, పొదుపే తక్కువైపోయింది. బ్యాంకులు మీకు ఏం చెప్తున్నారమ్మా? కట్టమంతా అన్నారు, కట్టమంతా. చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చినారు, మేము ఇచ్చినాము, మా రాలేదండి, మేము ఇచ్చాం కదా అంత అన్నారు. లోన్ ఇచ్చినప్పుడు ఒక్క మనిషి లేకపోతే ఆఫీస్ ఇవ్వరు. అలాంటిది మాకు తెలియకుండా పొదుపులో డబ్బులు కూడా అలా రాజేసుకున్నారు. ఇదండి బ్యాంక్ వాళ్ళ సంగతి. ఏంటంటే మేము ఇచ్చాం కదా, వాళ్ళు ఇవ్వలేదు కదా అప్పు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా అప్పులు ఏమైనా ఇస్తామంటున్నారు? లేదండి, మొత్తం తీరే వరకు ఎవరు ఏమేమి అంటున్నారు. మొత్తం డ్వాక్రా వ్యవస్థ ఆగిపోయేటట్టు ఉందండి. అన్ని పట్టుకొస్తున్నారు, పైకి వెళ్ళిపోండి, అప్పు పొదుపు కూడా తెమ్మంటే ఇప్పుడు వడ్డీ కూడా తెలియదంట. అప్పుడు వాళ్ళు ఎప్పుడో వేసినప్పుడు మీ బుక్కుల్లో ఉంటాయి, ఇప్పుడు మాత్రం కట్టిమని చెప్తున్నారు. ఇప్పుడు మనం కట్టలేమని డబ్బులు కట్టలేము. అంటే మీరు సక్రమంగా కట్టుకున్నటువంటి వాటిని చంద్రబాబు ఆపేయమని చెప్పాడు, నేను వచ్చిన తర్వాత తీస్తాను. అదే జరిగిందండి, వరకు కట్టేవండి, 4వ నెల నుండి ఆపేసేవండి. ఇప్పుడు 4వ నెల నుండి అంతా కట్టమంటారండి. 3వ నెల నుంచి మరి 3వ నెల నుండి కట్టమంటారు. డ్వాక్రా వాళ్ళ సమస్య చూసాము. ఇప్పుడేమో పెన్షన్లు ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి 200 రూపాయల పెన్షన్ గాను ఆ నిలిచిపోయినటువంటి సంఘటన, ఆ పెన్షన్ ధరతో మాట్లాడదాము.
పెన్షన్లు ఇవ్వలేదండి, 4-5 నెలల నుంచి పెన్షన్లు ఇవ్వలేదండి. గతంలో గతంలో ఇచ్చారండి. ఎంత ఇచ్చేవారు? గతంలో 200 ఇచ్చారండి. 200 ఇచ్చేవారు. ఎవరు ఉండేటప్పుడు ఇచ్చారు? అది మామూలుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత లేదండి మాకు. ఇప్పుడు ఏమైనా 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన తర్వాత మీకు ఏం పెన్షన్ వస్తుందా? ఏం లేదండి, రూపాయి రాలేదండి. 200 రూపాయలు కూడా ఆపు చేయడం జరిగింది. 200 కూడా ఆఫ్ చేసిన అయిపోయింది. మాకు రూపాయి రాలేదండి. మీరేం చేస్తుంటారు? మీరు కార్పెంటర్ అండి. భూములు ఆస్తులు ఏమున్నాయా? ఏం లేదండి. నిరుపేదలు అయినప్పటికి కూడా మీకు ఇచ్చే పెన్షన్ ఖాళీ చేయి ఆడేటప్పుడు 200 ఇచ్చారండి. ఇప్పుడు రూపాయి తెచ్చుకోవడానికి అవకాశం లేనప్పుడు కట్ చేశారండి. ఇదండి పెన్షన్ల మీద ఉన్నటువంటి పరిస్థితి కూడా. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు 200 రూపాయలు కూడా ఇవ్వకుండా, మరి 1000 రూపాయలు పెంచిన తర్వాత వాళ్ళు పూర్తిగా 200 రూపాయలు కూడా ఇవ్వకుండా పూర్తి పెన్షన్ తీసేటువంటి పరిస్థితులు ఇప్పుడు చూసాం. తారవ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్తో మాట్లాడదాము. ఈ పిల్లలకి ఇచ్చేటువంటి పౌష్టికాహారం కానీ వారికి మేము తీసుకున్నటువంటి చర్యలు కానీ. ఏమో అంగన్వాడీ రన్ అవుతుందా తారవలో? అవుతుందండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 15 మంది ఉన్నారు. 15 మంది పిల్లలు. ఏం పెడుతున్నారు రోజు? సోమవారం, మంగళవారం, లక్షవారం, శుక్రవారం గుడ్లు పెడుతున్నామండి. మామూలుగా పప్పుసారు అన్నం పెడుతున్నాం రోజుని. శనివారం, బుధవారం రోజు కొమ్మిశనగలు పెడుతున్నాం. బుధవారం, శనివారం కురుకురే పెడుతున్నాం. కొమ్మిశనగలు కూడా మొన్నటి వరకు వచ్చాయండి, ప్రస్తుతానికి అవి కూడా లేవు. కురుకురేలు కూడా మంచి క్వాలిటీ కాదు, బాగాలేదు. కిషోర్ బాలికలు కూడా ఒక నెల వస్తుంది, 2 నెలలు 3 నెలలు రాదు. ఊర్లో సమస్యలు మరి వాళ్ళు అడుగుతుంటారు కదా, మనం ఏం చెప్తాం. ప్రతి నెల వస్తుంది, రాలేదని అడుగుతున్నారండి. ఒక నెల వస్తుంది, ఒక నెల ఎందుకు రాలేదు, మీరే మింగేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రతి నెల గుడ్లు కూడా ఒక్కోసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావండి. బోలగందర గ్రామంలో ఈ చెరుకు సప్లై చేసేటువంటి రైతులు, ఈ రుణమాఫీకి చెందినటువంటి రైతులతో ఇప్పుడు మాట్లాడదాము. అన్న, మీ బోడిగందర గ్రామంలో ప్రస్తుతం రైతులకు రుణాలు మాఫీ చేసామన్నారు కదా, అందులో ఏమైనా రుణాలు మాఫీ అయ్యా? అయితే ఏ విధంగా జరిగినాయి? అందరికీ న్యాయం జరిగిందా లేదా కొంతమందికి న్యాయం జరిగిందా దాని మీద? మరి మా గ్రామ పరిధిలో అయితే ఇక్కడ దత్తత బ్యాంకులు అయినటువంటి ఇక్కడ గ్రామీణ బ్యాంకు, మరి కోఆపరేటివ్ బ్యాంకు వివిధ పంట రుణాలు, బంగారు రుణాలు, రైతు రుణాలు అన్నీ తీసుకున్నప్పుడు కూడా కనీసం మొదటి దఫా అని చంద్రబాబు నాయుడు గారు మొన్న అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దాంట్లో మొదటి దఫా అని అన్నారు. ఈరోజు సుమారుగా ప్రతి రైతులు కూడా 600 మంది రైతులు సుమారుగా ఇక్కడ వ్యవసాయ రుణాలు తీసుకుంటే, ఈరోజు ఈ గ్రామంలో రైతు సాధికార సదస్సు పెట్టి కేవలం 21 మందికే రుణమాఫీ జరిగిందని మాత్రం రుణమాఫీ పత్రాలు అందజేయడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా గొప్పగా 50,000 లోపు రుణాలన్నీ తక్షణమే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు రైతుల గురించి? ఎన్నికల ముందు అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ యొక్క మేనిఫెస్టో అయితే మాత్రం డ్వాక్రా రుణాలు అయితేనేమి, రైతు రుణాలు అయితేనేమి, అన్ని పంట రుణాలు, అన్ని రకాల పంట రుణాలు కూడా మొత్తం మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారా? మొత్తం వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పారు. అన్ని రకాల పంట రుణాలు, వ్యవసాయ రుణాలు అయితే, బంగారంపై తాకట్టు పెట్టుకున్న రుణాలు అయితే మాత్రం, మరి ఆయిల్ ఫామ్ అయితే మాత్రం, మరి చెరుకు అయితే మాత్రం, మరి అలాగే పాడి అయితే మాత్రం అన్ని రకాల రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు అయితే మాత్రం ప్రభుత్వం చేతగానితనంగా 1,50,000 అంటుంది, కుటుంబానికి అంటుంది. దానికి ఏదో ఆధార్ కార్డు అంటున్నారు, బ్యాంక్ కార్డు అంటున్నారు. 50,000 లోపు అంటున్నారు తప్పితే కానీ ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా అయినా మేము మొదటి దప్ప పెట్టాం, జీవో పాస్ చేసాం అన్న జీవో ప్రకారంగా అయినా సరే కనీసం 50,000 లోపు తీసుకున్న రైతులకు కూడా 50,000 కూడా ఉపశమనం లేదు. అందులో దానికే మళ్ళీ బోల్డ్ రిస్ట్రిక్షన్స్ పెట్టి మొన్న జరిగినటువంటి ఉద్యోగ తుఫాన్లో రైతులు చాలా నష్టపోయారని చెప్పేసి పత్రికల్లో చూడడం జరిగింది. మరి మీ గ్రామంలో జరిగినటువంటి నష్టాన్ని రైతులకు ఎంతవరకు మరి ప్రస్తుత ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుందని చెప్పేసి చెప్పవలసిందిగా కోరుతాం. ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఈ హుదూద్ తుఫాన్ అనేది మాత్రం ఈ 3 జిల్లాలకి చాలా, మేము ఈ రైతులే కాదు ఈ 3 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా దురదృష్టవంతులు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో నష్టపోయి అనేక రకాలుగా మేము దెబ్బతిని ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఉన్నందుకు మరి ఏదో ఒక విధంగా ఆదుకుంటుందనే ఉద్దేశంతో మేమైతే ఎంతో ఆశపడ్డాం. కానీ ఇక్కడికైతే మాత్రం ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చిన తప్పితే అధికార పార్టీ నుంచి సభ్యులు కానీ గ్రామస్థాయి నాయకులు కూడా ఎవరిని కూడా పరామర్శించిన దాఖలాలు, మీ సమస్యలు ఏంటో అడిగిన దాఖలాలు అయితే మాత్రం లేవు. కేవలం 10 రూపాయల ప్రచారంతో 10 కేజీలు బియ్యం ఇచ్చి 10 రూపాయల ప్రచారంతో ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుందో తప్పితే ఏ ఒక్కరికి కూడా తుఫాను పరంగా నష్టపడిన ఈరోజు ఏ రైతుకు కూడా ఏది నష్టపరి
నష్టపరిహారం పంట నష్టం అన్నారు, ఇళ్ల నష్టం, ఏది కూడా ₹1 ఇచ్చిన పాపానికి అయితే పోలేదు. ప్రభుత్వం పశువులు పాకలు పడిపోతే 10,000 రూపాయలు నష్టపరిహారం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. అదేమైనా మీ గ్రామానికి సంబంధించిన పశువులు పాకలు పడిపోతే ఏమైనా వచ్చిందా? ఈ గ్రామానికి అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు మాత్రం ఏదో కంటి తుడుపు చర్యగా వచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఏకపక్షంగా రాసుకొని వెళ్ళడం అయితే జరిగింది. కనుక వాళ్ళకు కూడా సర్వే చేసి గవర్నమెంట్ సిఫార్సు చేసినా సరే వాళ్ళకు కూడా మాత్రం ఏమి కూడా నష్టపరిహారం ఈ గ్రామానికి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈ గ్రామానికే కాదు, మాకు తెలిసి ఈ చుట్టుపక్కల మండలాలకు కూడా ఇచ్చిన దాఖలాలు అయితే మాత్రం లేదు. ఈ చెరుకు పండించినటువంటి రైతులకు కానీ మీరు పెట్టుబడులు ఏ విధంగా పెట్టారు, ఆదాయం ఏ విధంగా వస్తుంది, రైతుకి ఇది ఏమైనా మేలు చేకూరే విధంగా ఉందా, మద్దతు ధర ఏమైనా ప్రభుత్వం ప్రకటించిందా, ప్రకటించవలసిన అవసరం ఉందా? ప్రభుత్వం నుంచి అయితే మాత్రం అండి మాకు సరైన గిట్టుబాటు ధర లేదు. వరికి అయితేనేమి, చెరుకు అయితేనేమి. ఈ పరిస్థితుల్లో టన్నుకి 5,000 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా రైతుకి అయితే మాత్రం సంతృప్తికరంగా లేదు. గతానికి భిన్నంగా అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి సప్లై చేయాల్సి, ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అందించాల్సింది పోయి కూడా అనేక రకాలుగా ఇప్పుడు ఫెర్టిలైజర్స్ అయితేనే, పురుగుల మందులు అయితే, లేకపోతే రకరకాల కూల్ రేట్లు కూడా అనేక రకాలుగా పెరిగాయి. గతంలో మీకు పెట్టుబడులు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా రేట్లు పెరిగాయి పెట్టుబడుల మీద? ఈ రోజుకి అయితే కనుక అండి రైతుకి కనీసం 2,600 రూపాయలు ఒక టన్నుకు వచ్చేసి పెట్టుబడి అవుతూ ఉంది. మరి నిన్న అయితే మనకు ఈ గ్రామంలో ఒక రైతు ఇంకా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కానందున ఒక రైతు బెల్లం తయారు చేసుకున్నాడు. ఆ రైతు అన్ని పోను కేవలం 35 రూపాయలు మాత్రమే మిగిలిందంట ఆ రైతుకి. ఒక టన్ను చెరుకు గాని అడిగి ఒక మార్కెట్కి పంపిస్తే కేవలం 35 రూపాయలకే ఆ రైతుకు మిగిలింది లాభం ఆర్జించాడు. అంటే మరి ఇంకా ఆ రైతు ఇటు ఆత్మహత్యలే శరణ్యం తప్పితే ఆ రైతు ఏ విధంగా ముందుకెళ్ళగలడు, ఏ విధంగా కుటుంబాన్ని పోషించుకోగలడు, ఏ విధంగా ఈ అప్పులు తీర్చుకోగలడు? ఈరోజు కూడా ప్రభుత్వం మేమైతే మాత్రం ఇక్కడ ఈ పరిధిలో చోడవరం మాడుగుల నియోజకవర్గంలో 8 మండలాలు ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నాం. మరి మొన్న వచ్చిన ఉదురు తుఫాను కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎంతో నష్టం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేనైతే, ఎంపీనైతే ఎవరైనా వచ్చి పరామర్శించడం జరిగింది తప్పితే ఈ రోజు కూడా షుగర్ ఫ్యాక్టరీకి నష్టపరిహారం అంతా ఇచ్చి ఆదుకోలేదు. అన్న మీరు చెరుకు పండిస్తున్నారా? పండిస్తున్నాం సార్. ఎంత వేస్తున్నారు చెరుకు? ఎకరాన్నర వేస్తున్నాం. ఎకరన్నర వేస్తున్నారు. మరి గతంలో పెట్టుబడులు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువ పెట్టుబడులు పెరిగాయండి. గతంలో డిఏపి బస్తా ఎంత ఉండేది? గతంలో డిఏపి బస్తా అంటే 600 ఉండేదండి. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎంత 1,270 రూపాయలు ఉంది. మరి చెరుకు రేట్ ఏమైనా పెరిగిందా? చెరుకు రేట్ ఏం పెరగలేదండి. మరి గతంలో కూలీ రేట్లు ఏ విధంగా ఉండేవి? గతంలో అయితే 150 రూపాయల నుంచి 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఉండి ఇప్పుడు 200 నుంచి 250 రూపాయల వరకు పెరిగింది ఒక్కొక్క మనిషికి. అంటే మా ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మద్దతు సరిపోతుందా? చాలదండి. మరి ప్రభుత్వం ఇచ్చిన ధర మామూలు ఇంతకుముందు ఎలాగైతే ఉందో అంతే ఇస్తున్నారు తప్ప ఎక్కువ ఏం ఇవ్వలేదు. చెరుకు పండించినటువంటి దానికి ప్రతి సంవత్సరం దానికన్నా కూల్ రేట్లు పెరిగాయి, ఎరువుల రేట్లు పెరిగాయి, కానీ ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర పెరగలేదని చెప్తున్నాడు. ఈ విధంగా అయితే వ్యవసాయం దండగైనటువంటి పరిస్థితి కూడా మరి రైతు చెప్పడం జరుగుతూ ఉంది. పెన్షన్ ఆగిపోయినటువంటి మహిళా సోదరిమంతో ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఏమో మీకు పెన్షన్ వచ్చేదా? 200 వచ్చాయండి. ఎవరు ఇచ్చారా 200 రూపాయలు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు 200 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడేమో ఎంత పెరిగింది? ఇప్పుడు 1000 రూపాయలు పెరిగింది. మీకు వస్తుందా 1000 రూపాయలు? రాలేదు. ఏం చెప్పారు? కార్డు రేషన్ కార్డు లేదండి, అమ్మలో ఉన్నాను. అమ్మలో ఉంటే ఒకరికి వస్తే ఇంకో నీ పేరు తీసేస్తానని చెప్పారు. గతంలో మీ భర్త చనిపోయినప్పటికి కూడా రాజశేఖర 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. 200 వచ్చి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీశారు. ఆ 200 రూపాయలు కూడా తీశారు. ఇదే ఈ గ్రామంలో పరిస్థితి అన్న. ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ 1000 రూపాయలు అంతా అని చెప్పి ఎంత ఆశతో చూశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి 200 రూపాయలు కూడా ఇవి తీసివేయడం జరిగింది. ఈ కుటుంబం చాలా దీనావస్థలో ఉన్నటువంటి కుటుంబం, తినడానికి కూడా తినలేనటువంటి కుటుంబం ఇది. మరి ప్రభుత్వం ఈ విధమైన చర్యలు కాకుండా వీరి విజ్ఞప్తి మేరకు మరి 1000 రూపాయల పెన్షన్ కూడా వీళ్ళకి పునరుద్ధరణ చెప్పి కోరుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నాము. మరి రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ ప్రాంత సమస్యల మీద అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అడ్డగోల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేదానికి మా వంతు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాపక్షాన్ని పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొక మారు ఈ అవకాశం కల్పించినటువంటి సాక్షి మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.